అమ్మా నువ్వేం రైతు చేస్తున్నావు ఏం పంట పండిస్తున్నావు అని ఒక్కడాన్ని అడిగిండా ఓటేయక్క ఓటేయక్క ఓటేయంగానే బూటి మీద అన్నిండు ఇక మొఖం మీద అన్నగానే ఇక మూడ్చుకొని ఊకున్నాము ఇంకేం చేస్తాం సార్ ఏం లేదు కూలినాలే మా ఆయనకు కాలు రెక్కలే లేవు పెళ్లి చేసినావా ఇంకా పెళ్లి లాంటిది ఇంకో పోరు పెళ్లి ఉన్నది ఓ పోరు పెళ్లి చేసినా గానీ ఆ పోరు కష్టంలే ఉంది ఇప్పుడు మరి ఇప్పుడు ఈ అమ్మాయికి కట్నం మందం వచ్చినా కట్నం మందమా కాలు కడిగినంతకన్నా శంబన రాదు ఏం చేయాలి ఇప్పుడు లక్షలు అడగబట్టి పెళ్లి చేద్దామంటే కూరగాయలకు పెళ్లి చేద్దామంటే లక్షలు అడగబట్టి 1000 అడగబట్టి బంగారం ధర గట్ల ఏమన్నా టమాటా కొందామంటే గిట్ల ఏమన్నా నూనె కొనుక్కొని తిందామంటే గిట్ల చింతపండు కొందామంటే గిట్ల ఈయన అవ్వని తెంగి ఇవన్నీ మేము పండించినాయే వాడే మంచిగా బతాడు ఏసీలో కూర్చుంటుండు మంచిగా నున్నగా దూకొని ఏసీలో కూర్చుండు మేమే గిసండి చీరలు కట్టుకొని తిరగాలి ఆ లంచ కొడుకు ముంగట అప్పుడు కేసీఆర్ ఉన్నప్పుడు మంచిగా ఇచ్చేది సరగుండా మంచిగా తెచ్చిండు నాయానికి ఇచ్చిండు నీళ్లు తెచ్చిండు అన్ని తెచ్చిండు ఏదన్నా కావాలన్నా గానీ ఇచ్చిండు వీడు ఫోన్ చేస్తే ఫోన్ లేదేం లేదు గంట 2 గంటలకు వస్తాడు వీళ్ళందరూ అయిపోయినాక చల్లబడ్డాక వచ్చి మాట్లాడితే ఉన్నది ఇప్పుడు సగం ఈ రైతుకు మొత్తం కాంట అయిపోయింది నువ్వు ఎప్పుడు రావాలి వచ్చే మనిషివి 9 కాక ముందుకే రావాలి ధర గిట్లా అని నీకు తెలియలే 30 రూపాయలు ఇస్తాను రాటని తెలియలే తెలిసింది కానీ ఏదో ఒక మొక్క వచ్చిండు రాలేదు ఈ రైతులు ఇప్పుడు ఇప్పుడు అంతా ఇట్లా జరుగుతుంది మరి గ్యాస్ కూడా ఫ్రీగా ఇస్తారట గ్యాస్ ఫ్రీ 1000 రూపాయలు గ్యాస్ కు 500కి ఇస్తారా 500కి ఎవడియలే ఆడికి తిరిగినాం పెంబర్తి తిరిగి మళ్ళా కొనుక్కున్నాం ఆడి గ్యాస్ నెలకు అంటాడు మేము ఫోన్ చేస్తే నెలకమ్మ మళ్ళీ పోయి తెచ్చుకుంటాను ఏం చేయాలి గ్యాస్ లకు సుతా అదే ధర ఉన్నది చూస్తే ఎట్లా అనిపిస్తుందమ్మా సావాలనిపిస్తుంది వాడిని చంపాలనిపిస్తుంది వాడిని అయితే చంపాలి అంతేనా అంతే ఆడ ఎక్కినోడు ఎవడో నా ముందు నిలబడాలి నేను ఆయన చంపుతా నేను చస్తా ఆయన పేరు తెలుసా ముఖ్యమంత్రి తెలియదు ముఖ్యమంత్రి అసలు అయినా తెలియదు నిన్న వచ్చిన ఆయన 5 చూసిన మాగా గాని ఆయన మంచిగా అన్న బాగా అన్న గాని అది అన్నాడు మరి గ్యారంటీగా ఇస్తేనే ఇయ్యాల కొనుగోలు అవుతుంది ఇవాళ ముందు ఇచ్చినాకనే నేను ఇట్లా రాసి నిప్పులమైన నీళ్ళు చల్లిపోతుండ్రు అంతే ఆయన అవ్వని కుక్కలు దెంగితే ఆడెందుకు గెలిచిండు లంచకొడు అంతే నాకు ఆకలి అవుతుందయ్యా కాడి పీడ్చుకపోతుంది 5 రోజులే ధర పాడగా ధర లేదు 65 సరే ఇక మొత్తానికి 30 రూపాయలు పెంచిండు బోనస్ 500 బోనస్ ఎవడాడన్నాడు అని చెప్పాను కొడతా బోనస్ అంటే మాకు ఏదొద్దు బస్ కిరాయి మంచిగానే ఇయ్యాలి ఇయ్యని బస్ కిరాయి ఆడవాళ్ళకి పెట్టని ఆ మొగోళ్ళు సుతే సర్బలమే ఉండాలి వాళ్ళు ఉండాలి మేము ఉండాలి గాని ఇవన్నీ దొంగ ఇవి చేసిండు ఇక ఈ రైతుకు ఏమన్నా టమాటా కొందామంటే గట్లున్నది ఏమైనా పొరగల పెళ్లిళ్ళు చేద్దామంటే గిట్లున్నది లక్షలు ఒక్కొక్కడు లక్షలాట కోట్లాట